గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు గాలికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పుకుందాం నాన్న. బాగా వినండి. మరి గాలి ఎక్కువ వీచిందనుకో ఏమవుతుందిరా? చలి పెడుతుంది. ఇంకా ఎక్కువ గాలి వీచిందనుకో మనము మన బట్టలు, మన దగ్గర ఉన్న వస్తువులు అన్నీ ఎగిరిపోతాయి కదా. అప్పుడు మనం వాటిని గట్టిగా పట్టుకుంటాం కదా. సరే, మరి గాలికి సంబంధించిన కథలో ఎవరెవరు ఉన్నారంటే, ఒకసారి గాలి సూర్యుడు ఎదురుపడ్డారు నాన్న. మరి సూర్యుడు ఎక్కడ ఉంటాడు స్వామి? పైన ఉంటాడు. మనకు సూర్యుడు ఏమి ఇస్తాడు రా? వెరీ గుడ్, ఎండ ఇస్తాడు కదా. మరి వీళ్ళిద్దరు ఎదురుపడి ఏం మాట్లాడుకున్నారంటే, గాలి అనింది, నన్ను చూస్తే అందరికీ భయము, నేను ఎవరినైనా భయపెట్టగలను, నేనే గొప్పదాన్ని అనింది. కాదు కాదు, సూర్యుడు ఏమన్నాడు? నేనంటేనే భయం అందరికీ, నా ఎండకు తట్టుకోలేరు ఎవరు, నేనే గొప్ప అన్నాడు. అవునా? మరి అయితే మనిద్దరం పోటీ పెట్టుకుందాం అనుకున్నారా? అప్పుడు ఎవరిని చూసినారంటే, నేల మీద ఒక మనిషి పోతా ఉన్నాడు నాన్న. అతను ఒక కోటు వేసుకున్నాడు. గాలి ఏమనిందంటే, నా ప్రతాపంతో ఆయన కోటు ఎగిరిపోయేలా చేస్తా చూడు అనింది గాలి. సరే చేయి చూద్దామనింది సూర్యుడు. ఈయన గాలి ఊదడం మొదలుపెట్టినాడు. ఎలా ఊదినాడు గాలి? ఎలా ఊదినాడు? అలా ఊదినాడనమాట. ఊదినప్పుడు ఆయనకి ఏమైంది? ఫస్ట్ చలి పెట్టింది నాన్న. చలి పెట్టినప్పుడు ముడుచుకుపోతారు కదా. మీరు రాత్రిపూట చలి పెడితే రగ్గు కప్పుకోలేదు అనుకోండి, ముడుచుకోమండుకుంటారు కదా. ఆయన కూడా ఏం చేశాడంటే ముడుచుకున్నాడు. ఆ ముడుచుకున్నప్పుడు కోట్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా గాలి ఎక్కువ ఊదుతా ఉంది. ఇంకా ఎక్కువ ఊదినప్పుడు ఆ కోట్ను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ఆయన. మరి గాలి ఆ కోట్ను పడేయగలిగిందా? పడేసినాడు ఆయన కోట్ని? పడేసినాడా? లేదు కదా. అప్పుడు గాలి ఏమనిందంటే, నా చేత అవ్వలేదు, మరి నువ్వు ప్రయత్నం చెయ్యి అనింది. అయితే అప్పుడు సూర్యుడు ఏం చేసినాడంటే, ఎండను అతని మీద ప్రయోగించినాడు. ఎండను ప్రయోగించినప్పుడు అతనికి ఏం స్టార్ట్ అయినాయంటే, చెమటలు స్టార్ట్ అయినాయిరా. ఎండ ఎక్కువైతే మనకు ఎండలోకి వస్తే పోయేస్తానే చెమటలు పడతాయా పట్టవా? చెమటలు స్టార్ట్ అయినాయి. ఉక్కపోతే ఎక్కువైపోయింది ఆయనకి ఎండ వల్ల. ఆటోమేటిక్గా అతను ఏం చేసినాడంటే, తన కోట్ను విప్పి కింద వేసినాడు, ఉడక తట్టుకోలేక. అవునా? మరి ఎవరు గెలిచినట్టురా? వెరీ గుడ్, సూర్యుడు గెలిచినాడు. ఇక్కడ సూర్యుడు అవసరమే, గాలి అవసరమే. గాలి లేకపోతే కూడా మనం తట్టుకోలేం. సూర్యుడు గొప్పవాడే, గాలి కూడా గొప్పదే. అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడతారనమాట. అవునా? అర్థమైందా? మరి ఈ కథను మీరెల్లా ఎవరైనా ఒకరు చెప్పాలి నాన్న. ఎవరు చెప్తారు? చూడండి పిల్లలు, మీ అందరికీ రకరకాల వృత్తులు గల వ్యక్తుల ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చినానా? మీరేం చేయాలంటే, ఒక్కొక్కరి దగ్గరికి నేను వస్తాను. ఆ కార్డులో ఎవరున్నారు, వాళ్ళు మనకు ఏ విధంగా సహాయం చేస్తారో చెప్పాలి. చెప్తారా? రెడీ? నీ దగ్గర ఏముంది చూపించు సోమేష్. ఎవరైనా? బార్బర్. వెరీ గుడ్. మరి అతను ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు నాన్న? చెప్పు నాన్న, అతను ఎలా మనకు సహాయం చేస్తాడు చెప్పు. జుట్టు కత్తిరించడానికి, గడ్డం తీయడానికి కదా. ఒకవేళ అతను లేకపోతే పెద్ద పెద్ద జుట్టు పెరిగిపోయి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెరీ గుడ్. సన్విత, ఎవరు నాన్న? చెప్పులు కుట్టేవాడు. వెరీ గుడ్, చెప్పులు కుట్టేవాడు. మరి అతను ఏ విధంగా సహాయం చేస్తాడు నాన్న మనకి? చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి సహాయం చేస్తాడు. వెరీ గుడ్ నాన్న. పల్లవి, నీ దగ్గర ఎవరు నాన్న? డాక్టర్. చూపించు నాకు. డాక్టర్. వెరీ గుడ్. మరి ఎలా ఉపయోగపడతాడు డాక్టరు? జ్వరం వస్తే వాళ్ళకు చెక్ చేసి జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మనల్ని చెక్ చేసి
సరైన మందులు ఇచ్చి మనకి బాగు చేస్తారు కదా. వెరీ గుడ్. ప్రణవి, ఇది నీ బొమ్మ ఏందన్నా? ఎవరు నా నీ దగ్గర ఉండేది? ఫిషర్మ్యాన్. వెరీ గుడ్. మరి అతని వల్ల మనకు ప్రయోజనం ఏంటి? వాళ్ళు చేపలు పట్టి అమ్ముకొని కోసుకొని కూర వండుకుంటారు. వాటిని కొనుక్కొని మనము కూర వండుకుంటాం కదా. వెరీ గుడ్. నిహార్షిత, నీ దగ్గర ఎవరున్నారు నాన్న? టైలర్. వెరీ గుడ్. మరి టైలర్ మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు తల్లి? చొక్కాలు, జాకెట్లు, చీరలు అన్ని గౌన్లు అన్ని కుట్టడానికి మనకు ఉపయోగపడతాడు. వెరీ గుడ్. జితేంద్ర, మీ దగ్గర ఎవరున్నారు నాన్న? కుండలు చేసే వ్యక్తి. మరి అతను మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు? కుండలు తయారు చేస్తాడు కదా. ఆ కుండల్లో మనం నీళ్లు పోసుకొని తాగుతాం. ఇంకా రకరకాల వంటలు చేసుకోవడానికి కూడా కుండలు ఉపయోగించవచ్చు. వెరీ గుడ్. చెప్పు నాన్న, నీ దగ్గర ఎవరున్నారు? పోలీస్ కదా. మరి పోలీస్ వల్ల మనకేంటి ప్రయోజనం? దొంగలు పట్టుకుంటారా? ఇంకా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రక్షిస్తారు కదా. వెరీ గుడ్. అన్వేష్, నీ దగ్గర ఎవరున్నారు నాన్న? చెప్పు. చేనేత వాళ్ళు. మళ్ళీ చెప్పు. వాళ్ళు ఏం తయారు చేస్తారు? అవన్నీ నేస్తారు కదా, మగ్గంతో నేస్తారు. చూడలే ఎప్పుడు మగ్గాలు? వెరీ గుడ్. ఎవరున్నారు మన దగ్గర? సువర్ణ. వాళ్ళ వల్ల మనకేంటి లాభం తల్లి? మురికి బట్టలను తీసుకెళ్ళి శుభ్రంగా ఉతికి ఐరన్ చేసుకొస్తారు కదా. వెరీ గుడ్. రాణి, నీ దగ్గర ఎవరున్నారు నాన్న? రైతు. మరి రైతు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడుమా? చెప్పాలా? అతను ఏ విధంగా సహాయం చేస్తాడు చెప్పాలి. పంటలు, కూరగాయలు అన్నీ పండిస్తాడు కదా. మనకు ఆహారాన్ని అందించేది రైతే. వెరీ గుడ్. నిహారిక, నీ దగ్గర ఎవరున్నారు నాన్న? చెక్క పని చేసేవాళ్ళు. వెరీ గుడ్. మరి వాళ్ళు ఏ విధంగా మనకు సహాయం చేస్తారు? ఏ విధంగా సహాయం చేస్తారు నాన్న వాళ్ళు? చెప్పు నాకు. కుర్చీలు, బల్లలు, వాకిళ్ళు, కిటికీలు ఇవన్నీ తయారు చేస్తారు కదా. వెరీ గుడ్. మరి అర్థమైందిరా అందరికీ? మనకు ఏ విధంగా రకరకాల వృత్తుల వాళ్ళు ఎలా సహాయం చేస్తారు. ఇంకా టీచర్లు ఉన్నారు నాన్న. టీచర్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతారు చెప్పండి. మీకు ఏం చెప్తారు టీచర్లు? చదువు చెప్తారు. మీకు మంచి ఏంది, చెడు ఏంది చెప్తారు కదా. అవన్నీ దాని ద్వారా మీరు మంచి గొప్ప వ్యక్తులుగా తయారవుతారనమాట. అర్థమైందా? వెరీ గుడ్. చూడండి పిల్లలు, మీ చేతిలో ఏమున్నాయి నాన్న? న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా. మీకు సిజర్ ఇస్తాను, వాటిని కట్ చేయాలా? చేస్తారా?
me. I don't stand a chance without you, girl. It's not like you have to be somewhere right now. Are you crying? Feels like just today